మిమ్మల్ని ఏమడిగారు సార్ అసలు వాళ్ళు? నాకు ఐడి కార్డు చూపించారు, మేము తుళ్ళూరుకి రావాలని అంటున్నారు. నేను రావడానికి సిద్ధమే, మెడిసిన్ అవి తీసుకోవాలన్నా. లేదు వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. పాపం వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ మరి వాళ్ళకి ఏమి ఇబ్బందో నాకు తెలియదు. పైకి కాదండి వాళ్ళే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు అసలు ఐడియా కూడా లేదు ఇవన్నీ అడగాలని సంగతి. వాళ్ళేమి పాపం అభ్యంతరకరంగా వ్యవహరించలేదు, మర్యాదగానే ఉన్నారు. ఏం సార్ మర్యాదగానే ఉన్నారు, ఏం తప్పుగా ఏం చేయలే. కానీ వితౌట్ ఎనీ అథెంటిక్ ఫార్మ్ ఇగో ఈ సెర్చ్ వారెంట్ తీసుకొచ్చాం లేదా ఈ కాగితం తీసుకొచ్చాం మీరు రావాలని చెప్పుంటే అది బాగుండేది. మరి ఎందుకు చెప్పలేదో తెలియదు. మరి ఎట్లా చూస్తారు సార్ వాళ్ళు కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే తుళ్ళూరు ప్రజలు అంటున్నారు. అంటే ప్రజలు ఇవ్వడం అంటే ఎట్లా చూస్తారు సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు అంటే వాళ్ళు ఎవరు? టీడీపీ కార్యకర్తలు అనుకోవచ్చా లేకపోతే ఎవరు అనుకోవచ్చా? గా పలానా వాళ్ళని చెప్పాలి, పలానా వాళ్ళకి నష్టం జరిగిందని చెప్పాలి. పైగా నేను అసలు ఎక్కడ పొరపాటును కూడా పదమే వాడలేదు. అయినా కూడా నా మీద కావాలని కక్ష గట్టి చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో మరి గవర్నమెంట్ వారికి ఎందుకు అంత కక్ష నాకు అర్థం కాలేదు. దురదృష్టం మరి, అంతకంటే మనం ఏం మాట్లాడతాం. లోకల్ పిఎస్ ని వాళ్ళు సంప్రదించాల్సి ఉంటుంది, లోకల్ కానిస్టేబుల్ కి. కానీ వాళ్ళు రావడం చూస్తే మాత్రం నిజానికి నాకు ఇవేమి గుర్తులేదు, అసలు తెలియదు. మనకేమి అనుభవం ఉంది, ఊరికే వార్తలు రాయటమే తప్ప ఇంకోటి కాదు కదా. రూల్స్ పాటించకుండా ఐడి కార్డులు అయితే చూపించారు. ఐడి కార్డులు చూపిస్తే వెళ్దాంలేండి అన్నాను. అంటే ఈ రకంగా అరెస్టులు చేస్తే వార్తలు ఏమైనా రాయడం కానీ ఇవన్నీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా పొట్టి వాళ్ళు సాక్షిలో డిబేట్ నడపకుండా ఉంటే వాళ్ళకి లాభం అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. సరే మరి అది వాళ్ళ ఎంత లాభం ఏంటనేది వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయ నాయకులను అరెస్ట్ చూసాం కానీ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారు సార్? అందుట్లో అనుమానం ఉంది. వాళ్ళు కావాలని జర్నలిస్టులను సైతం వదిలిపెట్టలా, రెడ్ బుక్ పావడం ఏదో అంటున్నారు. నేను పొద్దున్న చెప్పా కదా, 9 ఏళ్ల క్రితం నేను ఎన్టీవీలో పనిచేస్తున్న రోజుల్లో ఈ ల్యాండ్ సంబంధించి అమరావతి ఇన్ని వేల ఎకరాలు వద్దన్నాం, ప్యాకేజీ బాగా ఉండన్నాం, ప్యాకేజీ ఇచ్చిన తర్వాత బాగా ఇచ్చారని కూడా చెప్పా. అయితే ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు? నేనే కాదు, ఇప్పుడు వడ్డే సోమేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా అప్పటి నుంచి కోపం ఉంది. అప్పుడు వాళ్ళ నా మీద ఒత్తిడి చేయించి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేశారు. సరే ఆర్గనైజేషన్కి ఎందుకు ఇబ్బంది పెట్టమని నేను బయటకు వచ్చాను. అప్పుడు జగన్ గారు తాలూకు వాళ్ళు పిలిచి మీరు రావాలంటే వెళ్ళాను. అయితే ఈ లోపు మధ్యలో ఇంకో కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చి నన్ను జాయిన్ లేదు. సరే ఏదోలే, వాళ్ళ ఇష్టంలో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏ అవకాశం లేకపోయినా కూడా అవకాశాన్ని కల్పించుకుని సృష్టించుకుని ఈ దొంగ కేసు పెట్టారు అనేది అర్థమవుతోంది. పైగా అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? అలాంటి వ్యాఖ్యలు ప్రచారం చేసినటువంటి లక్షల కాపీల్లో వేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి 100 నిమిషాలు అట్లాంటి పదాలు వాడినటువంటి టీవీల మీద కేసు పెట్టాలి. అంతేగాని నా మీద కేసు పెట్టడం నాకు అర్థం కాదు. ఆ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళకి పైగా అక్కడ అసలు అమరావతి ప్రజలు, అమరావతి మహిళ అన్న పదమే రాలేదు. అది తప్పది. అసలు అమరావతి మహిళలను ఎవ్వరూ ఏమనలేదు. వీళ్ళు కావాలని రెచ్చగొట్టి కావాలని చేస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందనుకుంటారా సార్? కుట్ర ఉంది బహిరంగ. దీన్ని నన్ను చేస్తే తర్వాత జగన్ గారిని లేదా భారతి ఎంత అన్యాయంగా భారతి గారి మీద, నేను అందుకే వారికి కూడా క్షమాపణ చెప్పి నా వల్ల మీకు ఇబ్బంది వచ్చినట్లు ఉందని. సో ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. అంతే. రాష్ట్రంలో ఎట్లుందంటే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కోపం వస్తే ఎవరైనా సరే జైలు పాలవ్వాల్సిందే, ఎవరైనా సరే ఇబ్బందులు పాలవ్వాల్సిందే. లేకపోతే 70 ఏళ్ళ రాజ్యాంగము ఒక లా అనేది ఏముండదు. అది చెప్పాను. నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. పాపం వాళ్ళు కూడా నన్నేం అనలేదు. సహకరిస్తానండి, మీ రూల్స్ ప్రకారం మీరు చేయండి అన్న. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత కానీ నాకు ఐడియా రాలా ఈ రూల్స్ గట్రా. అప్పుడు అవును నిజమే కదా, నేనేంటి తెలివి తక్కువగా వాళ్ళు అడగగానే సరే అని అన్నాను. మరి మీరు కాగితాలు ఇవ్వాలి కదా అని అడగల. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు నిజమే కదా, నాకు కాగితాలు ఇవ్వాలి కదా, నేనే ఇంత అధ్వానంగా ఉంటే ఇక అమాయక ప్రజల సంగతి ఏంటి? ఇంట్లో సో మీరు ఒక్కరే ఉన్నారా ఆ సమయంలో? ఇంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉందా? ఏడుస్తా ఉంది. ఏం చేస్తాం? అంతకంటే ఏం చేస్తాం? పైగా నన్నైతే రిజైన్ చేసేయమని, లేదా ఇంకేదో చేయమని, ఎందుకు ఈ తలనొప్పి అన్న అంటున్నారు. సరే జీవితంలో ఇవన్నీ చూడాలంతే, ఇక అంతకంటే ఏమంటాం. మా బాబు ఆయన ఇక్కడ మాదాపూర్లో ఉంటాడు, ఆయన వచ్చాడు అనమాట. తర్వాత తెలిసి ఎట్లాంటిది